లేదు. ఓకే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ ఉందని వార్త వచ్చింది, లేదు మండలికే వెళ్తారని మరొకరు అంటున్నారు. ఎందుకు వస్తే మీరు సమయం ఇవ్వరా? ఆయన మాట్లాడినవరా అండి? ఒక మాజీ ముఖ్యమంత్రి కదా, ఎందుకు ఇవ్వట్లేదు మీరు సమయం? ఆయన అడిగినంత ఇవ్వచ్చు కదా. మీ సమస్య, మీరు చేసే తప్పులన్నింటినీ ఎండగడతారట ఆయన అక్కడ. 100% వాళ్ళు రావాలని మేము కోరుకుంటున్నాం, మేము స్వాగతిస్తున్నాం. ప్రతిసారి అసెంబ్లీకి రమ్మనే చెప్తున్నాం. అసలు అయినా కానీ సమయం ఇస్తేనే వస్తాము, లేదంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము అని అనటం ఎంతవరకు బాధ్యతాయుతమైన పనండి? సమయం ఇస్తారు, ముందు మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి మీ గళం మీరు వినిపించండి. అసలు అధికార పార్టీనే ఆయన మీరు నేను కాతల్లి అక్కడ స్పీకర్ గారు చెప్పాలి లేదా సీఎం మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను. మీరు మీకు నేను ఇస్తానండి, మీరు మాట్లాడడం సేపు ఆవిడ మాట్లాడలేదు కదా, మీకు నేను సమయం ఇస్తాను. వేరే వాళ్ళు ఎవరు లేరు కదా, మీరిద్దరే మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరూ వినిపించదు వెయిట్ చేయండి, అర్థం కావట్లేదు. ఎన్నుకున్నప్పుడు రావాల్సిన బాధ్యత ఆయనకి లేదా? వచ్చిన తర్వాత విషయం సమయం ఇచ్చారా లేదా అనేది. సమయం ఇవ్వకపోయినా సరే ఫైట్ చేయాలి, సమయం ఇవ్వమని అడగాలి. అది బాధ్యత. ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించుకున్నందుకు అది మీరు పునరాలోచించుకోవాలి. అంతేగాని కూటమి వస్తే ఇస్తారా? గతంలోనేమో ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్నారు. ఇప్పుడేమో సమయం ఇస్తాను. ఏంటి డిమాండ్స్? ఎవరి కోసం ప్రజలు ఓట్లు ఎందుకు వేశారు? ఎవరి కోసం వేశారు? అసెంబ్లీలో సమయం ఇస్తారో లేదో అని ఆలోచించుకోకుండా ప్రజలు మీకు ఓట్లు వేశారు. ఆయనకి ఎమ్మెల్యేగా గెలిపించారా? లేదా ప్రతిపక్ష హోదా వచ్చిందో రాదో అని చెప్పి ఆలోచనలో ఉండి ప్రజలు ఆ ప్రతిపక్ష హోదా వస్తుంది అని చెప్పేశారా? రాకపోతే వెళ్ళొద్దు అని వాళ్ళు ఏమైనా చెప్పారా? ఏమన్యాయం చేసుకున్నారండి ఆ ప్రజలు? ఆయన పులివెందుల్లో ఆయన గెలిపించారు కదా ఎమ్మెల్యేగా. ఆ ప్రజలు ఏమన్యాయం చేస్తున్నారు? వాళ్ళ తరపున ఏదో వాణి వినిపించాలి కదా, ఈయన గణం వినిపించాలి కదా, బాధ్యత ఎమ్మెల్యేగా నిలబడాలి కదా. నిలబడకుండా మాకు అది ఇస్తే వస్తాం, ఇది ఇస్తే వస్తాం, ఇది ప్రజల పక్షాన బాధ్యతాయుతమైనటువంటి పని కాదు. మీరు ముందు అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చే విషయం ఏదన్నా ఉంటే చెప్పండి. వచ్చిన తర్వాత కదా సమయం ఇచ్చారా లేదా అనేది. రైట్, ఓకే ఓకే. కార్తీక్, సో జగన్మోహన్ రెడ్డి గారి గారాల బిడ్డ రాజకీయాల్లోకి వస్తున్నారని మీరు కూడా చూసే ఉంటారు కదా, సోషల్ మీడియా చాలా ఎక్కువగా ప్రచారం చేస్తారు. అదేం తప్పు కూడా కాదు, ఖచ్చితంగా వారసురాలని ఎంకరేజ్ చేయడంలో. అందులో యంగ్స్టర్స్ అన్నారు, జంజీ నడుస్తున్నది ఇప్పుడు. అవును, జంజీ కాలం నడుస్తున్నది కాబట్టి రావాలి, వస్తే బాగుంటుంది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అదంతా కూడా మూడో తరం అనేసరికల్లా ఒక హైప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అంటున్నారు, సరే వస్తారో రారో అనేది తన అవసరం. ఒకవేళ వస్తే ఎలా ఉండే అవకాశం ఉంటుంది? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా యంగ్గా ఉన్నప్పుడే 2009లోనే ఎన్నికలు పోటీ చేశారు. సో ఆయన వారసురాలను తీసుకొస్తే చాలా మంచిదే. నిజానికి తీసుకురావాలనే ఆలోచన ఆయనకు ఉందా లేదా మనకు తెలియదు. తీసుకొస్తే మాత్రం 2029 అనేది కరెక్ట్. ఎందుకంటే 2029లో డీలిమిటేషన్ జరిగి మహిళలకు 33% రిజర్వేషన్తో ఎన్నికలు జరగటానికి అవకాశం ఉంది. 33% సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. మేబీ కడప పార్లమెంట్ స్థానం కూడా మహిళలకు రిజర్వ్ కావచ్చేమో తెలియదు. సో ఆమె రావటానికి మంచి సమయం అయితే 2029 తీసుకొచ్చే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే. సో యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావటం అనేది ఒక మంచి పరిణామం, రావటం మంచిది అని మీరు ఇందాక అన్నట్టు జంజీ కల్చర్ నడుస్తుంది కాబట్టి యంగ్స్టర్స్ ఆలోచన రాజకీయాలకు రావటం మంచిది. సో దాన్ని మనం వ్యతిరేకించాం. మరి తీసుకొచ్చే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా తెలియదు. అయితే దాంట్లో 2-3